రైతు వెన్నెముక అంటూనే టీడీపీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. విజయనగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని అన్నారు. మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు క్వింటాల్కు 800 రూపాయల వరకు నష్టపోతున్నారని తెలియజేశారు. గిట్టుబాటు ధర 2400 కాగా 1500కు దళారులు కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ కింద విడతకు 20,000 ఇస్తామని చెప్పి 3 విడతలకు 14,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా సోదరులకు ధన్యవాదాలు. మరి మొదటిగా రేపటి రోజుని తెలుగు కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. మరి మీ ద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుగు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే సంవత్సరాలైనా కనీసం ఈ కూటమి ప్రభుత్వం వారిచ్చిన హామీలు కానీ లేదు వారు చేయబోయే మంచి కార్యక్రమాలైనా ఇప్పటి వరకు వారు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేకపోయినా రాబోయే సంవత్సరాలైనా కనీసం వారు ప్రజలకి వారిచ్చిన హామీల్లో కొన్నైనా నెరవేరుస్తారని మరి ఆశిస్తూ, ఈ రాబోయే కొత్త ఏడాదిలో ముఖ్యంగా జిల్లా రైతాంగం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, గ్యాస్ లేదు కానీ మాటలు చూస్తే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తాలూకా ఇవాళ స్టేట్మెంట్ చూసాం. ఎక్కడ చూసినా ఇంకా రాబోయే 15 రోజులు నెలలో ఉందని చెప్తున్నారు. పత్రికా సోదరులు మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీకు తెలుసు ఇవాళ పట్టణంలో పరిస్థితి ఏంటో. ఇవాళ ఎక్కడా కూడా అన్ని అంగన్వాడీ సెంటర్స్కి అన్ని కూడా ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే మీరు పక్క వచ్చి కావాల్సిన నెలలు ఉన్నాయని చెప్తారు, మళ్ళీ ఒకసారి ప్రభుత్వం వచ్చి ఒక నిర్ణయం చేసుకుందంటే ఇండక్షన్ స్టవ్స్ కొనాలని చెప్తుంది, ఎలక్ట్రికల్ స్టవ్స్ కొనాలని. అంటే మీ దగ్గర 2 విధానాలు. అంటే ఆ పక్క అందుబాటులో లేవని చెప్పి మీరు ఇండక్షన్ స్టవ్స్ కొంటున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చి మేము మీడియాలో చూస్తా ఉన్నాం. ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఇండక్షన్ స్టవ్లు ఇవ్వాలని చెప్పి ఓ పక్క ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే లేదు మనకు కావాల్సిన నెలలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందకండి అని చెప్తారు. కానీ క్షేత్ర స్థాయిలో దాని గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వం పూర్తిగా నిద్రపోతుంది. ఈ ప్రభుత్వంలో పరిపాలన లేదు, పరిపాలన ఎక్కడ పనిచేయట్లేదు. ఇప్పటికే ఇక మీరు చెప్పకూడదు, వారికి ఉన్న చాలా సమయం ఉన్నప్పుడు కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడే చెప్తా ఉన్నారు ఇంకా 6 నెలల కాలం అని చెప్పి ముఖ్యమంత్రి గారు. ఆయన నోడుతున్న 6 నెలలు అన్నారు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు తెలుసు. మీకు ధైర్యం లేదు, ఎన్నిక పెట్టే ధైర్యం లేదు. పెట్టండి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ కనీసం మొదలు పెట్టలేదు మీరు. మీకు ఎక్కడ కూడా ప్రజల తీర్పు ఏ రకంగా రాబోతుందో మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో ఇవాళ మీ ప్రభుత్వం మీద ఉన్న ఆలోచనలు, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయాలు ఇప్పటికే ప్రజలు బయటపెట్టారు. మిమ్మల్ని ఎప్పుడు ఇంటికి పంపుదామని. కానీ మీరు ఎక్కడా కూడా అలాంటి ఆలోచన చేయలేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కూడా మీరు తయారు చేయలేదు. కాబట్టి మీ ద్వారా ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను. చివరిగా రైతులను ఆదుకోండి, రైతాంగాన్ని పక్షం నిలబడండి, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి రైతులను ఆదుకోండి. లేదంటే తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఎప్పుడో ఉంటుంది. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ కూడా? ఆనాడు మేము చెప్పిన రైతు భరోసా సమయానికి ఇచ్చాం, లేదు ఆనాడు మేము చెప్పిన ఉచిత పంటల బీమా ఇచ్చాం. ఇవాళ అది ఆ పథకం లేదు. ఇవాళ ఎక్కడ కూడా రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే, అకాలమైన నష్టం వస్తే ఇవాళ రైతుకి ఎక్కడ కూడా, కానీ ఇన్సూరెన్స్ కట్టుకుంటే కనీసం ఇన్సూరెన్స్ కట్టుకున్నా కూడా ప్రభుత్వం జమ చేసే పరిస్థితి లేదు. గత సంవత్సరం మామిడి పంటకి ఇన్సూరెన్స్ కట్టుకున్నారు రైతులు. కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు ఇచ్చారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మ్యాచ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వకపోవడం వల్ల ఇవాళ అది కూడా రాని పరిస్థితి. కాబట్టి వాళ్ళ రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో పోరాటం చేస్తుంది.
తక్షణమే కొనుగోలు కేంద్రాలు చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను.